చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు. ఇందులో చిత్రాంగదుడు పెద్దవాడు. ఈ చిత్రాంగదుడు కొంచెం దురహంకారం కలిగినవాడు. ఈ దురహంకారం కలిగిన చిత్రాంగదుడనే పేరు కలిగిన గంధర్వుడితో యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో మరణించాడు. ఇంకా మిగిలింది విచిత్రవీర్యుడు ఒక్కడే. విచిత్రవీర్యుడికి వివాహం జరగాలి. విచిత్రవీర్యుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలి, వివాహం చేయాలి. ఇది తన తండ్రి మరణించాడు కాబట్టి బాధ్యత నాది అనుకున్నాడు దేవవ్రతుడైన భీష్ముడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం రాజ్యాధికారాన్ని, వైవాహిక జీవితాన్ని వదులుకుని బ్రహ్మచారిగా మిగిలిపోయిన త్యాగసింధు అయిన భీష్ముడు తన తమ్ముడి సంతతి వృద్ధి చెందాలని, తన తమ్ముడు రాజ్యాధికారం కొనసాగాలని, తన తండ్రికి వివాహం కోసం దాశరాజుకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆరాటపడి ఎలాగైనా సరే విచిత్రవీరుడికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని ఆశించాడు.